దేవర షూటింగ్లో బిజీగా ఉన్న తారక్. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం భార్య ప్రణతి, కుమారులు అభయ్, భార్గవ్తో కలిసి జపాన్కు వెకేషన్కి వెళ్లిపోయాడు. ప్రస్తుతం అక్కడే ఉన్నాడు. అయితే జపాన్లో పరిస్థితి భయానకంగా ఉంది. కొత్త ఏడాది ప్రపంచం అంతా ఆనందంలో మునిగితేలితే ద్వీపదేశం జపాన్ మాత్రం భూకంపాలతో వణికిపోయింది. జపాన్లో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.6గా నమోదైంది. దీంతో సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. చాలా వరకు భూమి కంపించడంతో జనాలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సునామీ, భూకంపం భయంతో చాలామంది ఇండ్లు వదిలేసి రోడ్లపైనే ఉంటున్నారు. అయితే ప్రస్తుతం ఈ అంశం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ను కంగారు పెడుతోంది. కారణం, ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి జపాన్ ట్రిప్పులో ఉన్నారు. దీంతో ఆయన అభిమానులు టెన్షన్ పడుతున్నారు. వరుస భూకంపాలు స్థానికులను ప్రాణాలు అరచేతిలో పెట్టుకునేలా చేస్తున్నాయి. జపాన్ నార్త్ సెంట్రల్లో మొదలైన ప్రకంపనలు దేశవ్యాప్తంగా కనిపిస్తున్నాయి. భూకంపం ప్రభావంతో ఆస్తి, ప్రాణనష్టం భారీగా జరిగిందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇక సునామీ కూడా ముంచుకొచ్చే ప్రమాదం ఉందని స్థానిక అధికారులు హెచ్చరిస్తున్న వేళ ఎన్టీఆర్ ఫ్యామిలీ గురించి అభిమానులు, కుటుంబ సభ్యులు కంగారు పడిపోతున్నారు. భూకంప తీవ్రత 7.5గా నమోదు కావటంతో గతాన్ని గుర్తుచేసుకుంటున్నారు జపాన్ జనాలు. గతంలోనూ సునామీలు విరుచుకుపడినప్పుడు 7.5 తీవ్రతలోనే భూకంపాలు వచ్చాయి. దీంతో జపాన్ వణికిపోతుంది. అలాంటి పరిస్థితుల మధ్య ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి ఉన్నారన్న ఆలోచనే అభిమానులను వెంటాడుతోంది. భూకంపంతో పాటు సునామీ వస్తే టోక్యో నగరంలోకి భారీగా నీరు వస్తుంది. ఇప్పుడు ఆ ప్రాంతంలోనే ఫ్యామిలీతో కలిసి ఎన్టీఆర్ విహారయాత్రలో ఉన్నారు. దీంతో అభిమానుల్లో టెన్షన్ మరింత రెట్టింపు అయింది. ఆయన క్షేమంగా కుటుంబంతో కలిసి ఇండియాకు రావాలని అభిమానులు వేడుకుంటున్నారు. నీగాటా, టొయామా, యమగటా, ఫుకుమా, హ్యోగో ప్రిఫెక్చర్ తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు ఇవ్వటంతో పాటు తీర ప్రాంత జనాలను అప్రమత్తంగా ఉండాలని అక్కడి ప్రభుత్వం హెచ్చరించింది. అలలు 5 మీటర్ల కంటే ఎత్తులో ఎగసిపడే అవకాశాలు ఉన్నాయని, జనాలందరూ సముద్రం నుంచి దూరంగా వెళ్లాలని సూచించింది. ఇక అటు టోక్యోలోని భారత రాయబార కార్యాలయం ఎమర్జెన్సీ కాంటాక్ట్ రూమ్ ఏర్పాటు చేసింది. ఇందుకోసం భారత రాయబార కార్యాలయ సిబ్బంది ఫోన్ నంబర్లు, మెయిల్ ఐడీలతో ఒక ప్రకటన విడుదల చేసింది. భూకంపం, సునామీకి సంబంధించిన సమాచారం కోసం ఎవరైనా కాంటాక్ట్ అవ్వొచ్చని తెలిపింది.